ఓం శ్రీ మాత్రే నమః. మరొక 4 రోజుల్లో మీనరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మార్చి 1వ తేదీ మొదలుకొని 90 రోజుల పాటుగా మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. జరగబోయేది ఇదే. మరొక 4 రోజుల్లోనే ఈ మీనరాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించిన మార్పులు చూస్తారు. పనులలో జాప్యం జరగకుండా చూసుకుంటే మేలు. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కొనాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. గృహ లాభాలు సూచితం. ఉద్యోగంలో స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. అపార్థాలకు తావులు లేకుండా ఉండాలి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంతో ఆనందకరమైన సమయం ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి వ్యాపార పరంగా, కెరియర్ పరంగా, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా ఈ ఏడాది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవచ్చు. ఆస్తి, పెట్టుబడులకు సంబంధించిన విజయాలకు అవకాశాలు లభిస్తాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు రానున్నాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు ముగిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు లేదా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మే 10వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు కూడా కుజుడి యొక్క ప్రభావం గురుడిపైన ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశము ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తే ఎటువంటి ప్రయత్నంలోనైనా మంచి విజయం సాధిస్తారు. గురుడి యొక్క ప్రభావంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం వేగంగా పెరుగుతుంది. శని లగ్నస్థానంలో ఉండే సమయంలో మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. కెరియర్ సంబంధిత నిర్ణయాల్లో తొందరపడకండి. జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటకంలో గురుడి సంచారంతో ఉద్యోగులకు మంచి విజయాలు లభించే అవకాశం ఉంటుంది. గురుడి యొక్క ప్రభావంతో మీరు ప్రమోషన్ గురించి శుభార్తలు కూడా వింటారు. కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే కేతువు కుజుడి ప్రభావంతో మీ యొక్క విజయావకాశాలు అనేవి కూడా మెరుగవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీకు వ్యాపార పరంగా కొంత నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శని లగ్నస్థానంలో ఉన్నప్పటికీ సప్తమ, దశమ స్థానాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొన్ని ఇబ్బందులు అనేవి మీకు కనిపిస్తాయి. 12వ స్థానంలో రాహు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మరొక వైపు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. అక్టోబర్ 31న గురువు 6వ స్థానంలో
సంచారం చేయనున్నాడు. గురుడి శుక్రుడి ప్రభావంతో వ్యాపారులకు అనేకమైన ఒప్పందాలు కూడా జరుగుతాయి. మీనరాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి గొప్ప విజయావకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి పంచమ స్థానంలో గురుడు సంచారం చేయడం వలన సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గురుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత విద్యను అభ్యసించడంలో మంచి విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2026లో కొత్త అధ్యయనాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. సూర్యుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగా కూడా శారీరకంగా కూడా చాలా బలంగా మారుతారు. కేతువు ప్రభావంతో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. జూన్ 2వ తేదీ తర్వాత గురుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం కూడా పడవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటే మేలు. మీనరాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే అవివాహితులకు శని ప్రభావం కారణంగా వివాహం కొంత ఆలస్యం కావచ్చు. మీ యొక్క కుటుంబ బంధువులతో సంబంధాలు బాగుంటాయి. తొందరపాటు, మితిమీరిన ఉత్సాహం ప్రేమ సంబంధాల ఉద్రిక్తతకు కారణం అవుతాయి. ఈ సమయంలో ఓర్పు, సంయమనంతో వ్యవహరించాలి. మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని మీరు గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారాలు. ఈ మీనరాశి వారి కొత్త ఏడాది ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని అంటే అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. శనిదేవుని నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించాలి. శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు అసలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడుగుండాలి. ఒక్కరు స్వతంత్రంగా వీరు ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన కార్యాన్ని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది. పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పై పని చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగానటువంటి ఆనందాన్ని ఇస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.